హలో డియర్ పిల్లలు, మళ్ళీ మన ఆదివారం ఆటవిడుపు స్టోరీ టైం వచ్చేసింది. ఈ స్టోరీ టైంలో భాగంగా మనకందరికీ ఇష్టమైన ప్రియమైన అమ్మని గురించి, అమ్మ ప్రేమను గురించి ఒక ముచ్చటైన కథను ప్రస్తావించుకుందాం. కథ పేరేంటంటే మాతృప్రేమ. మాతృప్రేమ అంటే అమ్మ ప్రేమ అన్నమాట. మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తి నిలవలేదు. ఈ కథ శివాజీ మహారాజ్ టైముకి సంబంధించిందన్నమాట. శివాజీ రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది. అంటే శివాజీ మహారాజ్ కోట చాలా స్ట్రాంగ్గా ఉండేదన్నమాట. శత్రువులెవరూ లోపలికి రాకుండా అభేద్యంగా అంటే లోపలికి ప్రవేశించడానికి వీలులేనంతగా ఉండేదన్నమాట. పొద్దున 6ంటికి తెరిచిన కోట తలుపులు రాత్రి 9 గంటలకు మూయబడేవి. ఆ తలుపులు మూసి ఉన్న సమయంలో చీమ కూడా లోపల నుండి బయటికి, వెలుపల నుండి లోపలికి రాకూడదు. ఇది మన ఛత్రపతి శివాజీ ఆజ్ఞ. రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదన్నమాట. అంటే రాజ్యాన్ని శత్రువుల బారి నుండి రక్షించుకోవాలి అంటే ఇటువంటివి తప్పలేదు. అంటే ఇంత స్ట్రాంగ్గా గోడలు పెట్టడం, తర్వాత ఇటువంటి రూల్స్ పెట్టడం, ఇవన్నీ కూడా తప్పలేదు ఆయనకి. సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 9 తర్వాత ఆ కోట ద్వారం తెరపబడదన్నమాట. ఇటువంటి టైంలో హీరాకాని అనే ఒక గ్రామ నివాసి రోజు కోటలో ఉన్న అధికారులకు, సైనికులకు పాలుపోయటానికి వచ్చేది. అంటే ఒక ఆమె హీరాకాని అని ఉండేది. ఆ పక్కనే ఉండే విలేజ్లో ఉండేదన్నమాట. ఆ కోటలో ఉండే అధికారులకి, సైనికులకి అందరికీ పాలుపోయటానికి వచ్చేదన్నమాట. అందరికీ తనకు చేతనైన సహాయం చేసేది. ఇలా ఉంటే ఒకరోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకాని. ఒక సైనికుడి భార్య ప్రసవ వేదన పడుతున్నది అని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. అంటే ఈమె చాలా మంచిదని చెప్పుకున్నాం కదా. ఆమె పాలుపోయటానికి వచ్చిన సమయంలో ఒక సైనికుడి భార్య ప్రసవ వేదన అంటే డెలివరీ టైం అన్నమాట ఆమెకి. అందుకని చెప్పి ఈమె అక్కడే ఉండి ఆమెకు సహాయం చేస్తుంది. సరే, ఆ డెలివరీ అయిందాక అక్కడే ఉందన్నమాట. ఇంటికి వెడదామని సమయం చూస్తే అప్పటికి 9 దాటిపోయింది. ముందే చెప్పుకున్నాంగా పిల్లలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాడు. ఏంటి, శత్రువులు ఎవరు లోపలికి రాకూడదనే ఉద్దేశంగా 9 తర్వాత ఇంక మళ్ళీ కోట గుమ్మం నుంచి బయట నుంచి ఎవరు లోపలికి రాకూడదు, లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. కానీ అప్పటికి టైము ఈమె చూసుకోలేదు. 9 దాటిపోయింది. గబగబా పరుగులు తీసి ఈమె కోట గుమ్మం చేరింది. కావలి వాళ్ళు హీరాకాని చాలా మంచిది అని అభిమానం ఉన్న రాజుగారి ఆజ్ఞను ధిక్కరించలేక తలుపులు తీయలేదు. అయ్యో, ఇంట్లో ఉన్న చిన్నపిల్లవాడికి ఆకలేస్తుంది, వాడికి పాలివ్వాలి అని ఆమె ప్రాధేయపడుతుందన్నమాట. అంటే ఎంతో రిక్వెస్ట్ చేసుకుంటుంది, చిన్న కొడుకున్నాడు, ఇంటికెళ్ళాలి అని. హీరాకాని మీ జాలిపడిన కావలి వాళ్ళు, తల్లి రాజాజ్ఞ మేం మీరలేము. ఈ ఒక్క పూటకి ఈ సైనికుడి ఇంట్లోనే పడుకో, ఉదయం అవగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము అని ఆమెని కన్విన్స్ చేస్తారు. సరే, మన్నాడు తెల్లవారుతుందన్నమాట. తెల్లవారంగానే కావలి వాళ్ళు అంటే కాపలా ఉన్నవాళ్ళు, బయట భటులు ఉంటారు కదా వాళ్ళు, ఈమెను అంటే మన హీరాకానిని వెతకడం మొదలు పెడతారు. ఎక్కడైనా ఆదమరిచి నిద్రపోయిందేమో, లేపి ఇంటికి పంపుదాము అనుకుంటారు. అలా వెతుకుతున్న వాళ్ళకి కోటగోడ వద్ద హీరాకాని పాల, పెరుగు కుండలు కనిపిస్తాయన్నమాట. అంటే ఆమె పాలు పోయటానికి వస్తుందని చెప్పుకున్నాం కదా పిల్లలు. అందుకని ఆ కుండలు ఆ కోట గుమ్మం దగ్గర, గోడ దగ్గర ఉంటాయన్నమాట. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోట మీద రాయికి వేళ్లాడుతూ కనిపిస్తుంది. ఆశ్చర్యపోయిన కావలి వాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు. మనం ముందే అనుకున్నాం కదా పిల్లలు, ఆ కోట గోడలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయని. అటువంటిది పాపం ఒక ఆడమనిషి ఆ కోట గోడ మీదకి ఎలా ఎక్కిందా అని చెప్పేసి సైనికులు ఆశ్చర్యపోయి శివాజీ మహారాజుకి చెప్తారు. ఇది ఎలా సాధ్యమబ్బా అని చాలా ఆశ్చర్యపడిపోతూ స్వయంగా తనే చూద్దామనుకుని అక్కడికి వస్తాడు మన శివాజీ మహారాజు. ఇంతలో హీరాకాని రానే వస్తుంది. ఆమె భయపడుతూ వణికిపోతూ శివాజీ ముందు నిలబడి, అయ్యా, రాత్రి పాలక ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకొచ్చాడు. ఇక ఏ దారి తోచలేదు. కోటగోడలు ఎలా దాటానో నాకే తెలీదు. కొండలు, గుట్టలు, తుప్పలు ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ మొహం ఒక్కటే నాకు కళ్ల ముందు కదలాడుతూ ఉంది. నా తప్పును క్షమించండి ప్రభు అని రాజుగారిని హీరాకాని రిక్వెస్ట్ చేసుకుంటుంది, ప్రాధేయపడుతుందన్నమాట. దాంతోటి శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయన్నమాట. హీరాకానికి అందరూ చూస్తుండగా ఆయన సాష్టాంగ వందనం చేశాడు. అమ్మా, మాతృప్రేమ ముందు ఈ సృష్టిలోని ఏ శక్తి నిలవలేదు. ఇక ఈ కోటగోడలెంత, ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను అని ఆమెను పంపించేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ.
అంటే ఆమెకు ఆకలితో ఏడుస్తున్న తన బిడ్డ మొహమే కళ్ళ ముందు కదలాడుతూ ఉందనమాట. ఆ ప్రేమతోటి, ఇదితోటి ఆమె ఎలా దాటిందో కోట గుమ్మాలు ఆమెకే తెలీదు అని చెప్తుందనమాట. అది విన్న మన శివాజీ మహారాజ్ చాలా ఆయనకి ఇస్తుందనమాట. ఆయన కళ్ళు తడైపోతాయి. ఆమెకి నమస్కారం చేస్తాడు. ఆమె మాతృప్రేమ ముందు తల ఒగ్గుతాడనమాట శివాజీ. ఆమెకు ఆ కోట బురుజుకు నీ పేరే పెడతానని చెప్తాడు. ఇప్పటికీ ఈ బురుజు హీరాకాని బురుజు అనే పిలువబడుతూ ఉందన్నమాట. కాబట్టి తల్లి ప్రేమకు ఎటువంటి చక్రవర్తి అయినా కూడా దాసోహము అనక తప్పదు. సృష్టిలో తల్లి ప్రేమకున్న మాధుర్యం అటువంటిది. దాని ముందు ఏ శక్తి అయినా తలొగ్గవలసింది. దానికి సాటి మరొకటి లేదు. ఈ కథ మనకు చెప్పే నీతి ఇదే పిల్లలు. వచ్చే వారం ఇటువంటిది మరో ముచ్చటైన మన హృదయాన్ని స్పృశించే కథతో మీ ముందుంటానే. అంతవరకు సెలవు. ఉంటాను.